వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైకాపా నేతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిఐజీ కోయ ప్రవీణ్ని టార్గెట్గా చేస్తూ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి వారిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు పోలీస్ వ్యవస్థని టార్గెట్గా చేసుకొని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం పోలీస్ వ్యవస్థ అంటూ పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడు వైకాపా నేతలు వైకాపా నాయకుడు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇప్పుడు పోలీసుల్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పోలీస్ వ్యవస్థని కొంతమంది పోలీసుల్ని టార్గెట్గా చేసుకొని వారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పులివెందుల్లో ఒంటిమిట్టలో జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం పోలీస్ వ్యవస్థే అంటూ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద అటు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పేర్ని నాని ఇటుపోతే అవినాష్ రెడ్డి వీరు ముగ్గురు కూడా వారిని టార్గెట్గా చేసుకొని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు వారి ఆరోపణలను మనం ఎలా చూడాలి? ఎందుకు వైకాపా నాయకులు వైకాపా అధినేత ఇప్పుడు పోలీస్ వ్యవస్థని టార్గెట్గా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? మధ్యలో చూసావా? మధ్యలో సౌండ్ విన్నావా? సార్ ఇప్పుడు ఓడు అని ఎప్పుడు అంటారు? మధ్యల్ని ఆడలేక మధ్యలో ఓడ అంటే నువ్వు నీ ఓట్లు నువ్వు పొందలేక నువ్వేం చేస్తావో చెప్పలేక ఇప్పుడు మధ్యలో ఓడంటే పోలీసుల మీద బడేడిస్తే ఎట్లా? ఇదే పోలీసు కదా నిన్ను 151 సీట్లలో గెలిపించింది. అప్పుడు పోలీసులు ఓకే బెస్టా? ఇప్పుడు ఇదే పోలీసులు కదా నిన్ను మొత్తం జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏకగ్రీవాలు చేయించింది. అప్పుడు పోలీస్ బెస్ట్, ఇప్పుడు పోలీస్ వరస్ట్ ఎలా అవుతుంది? ఇప్పుడు అప్పుడు ఉన్నాడు ఇదే డిఐజీ కోయ ప్రవీణ్, ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు ఈ అశోక్ కుమార్, ఈ నీలకంఠ, ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు ఈ మురళీ నాయక్. ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ అప్పుడు పోలీసుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ 14 నెలల్లో వీళ్ళు పోలీసులు అయ్యారా? జగన్మోహన్ రెడ్డి ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి పోలీసుని బ్లేమ్ చేయడం ద్వారా తనని తాను బ్లేమ్ చేసుకుంటున్నాడు, తన అసమర్థతని బయటేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా నువ్వు గనక శక్తివంతుడైతే పోలీసులు ఆపుతారా? మొన్న చంద్రబాబు మొన్న సాధారణ ఎన్నికలు జరిగినాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు ఆపగలిగారా పోలీసులు? మొత్తం నీ పోలీసులే. అప్పుడు నువ్వే సీఎంగా ఉన్నావు. అరే ప్రధాని మోడీనే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఏది ఆయన ఏదో పాప మీటింగ్ చెప్పుకోవడానికి వస్తే ఆయన అప్పుడు అక్కడ ఆ డయాస్లోని మనం చూసాం, ఆయన గబగబ వెళ్ళిపోయాడు. బొప్పుడి సభలో ఆ పోలీసులు ఆ పరిస్థితి చూసి వాటర్ బాటిల్స్ ఇసురు కొట్టుకుంటున్నారు ప్రధాని సభలో. అంటే అప్పుడున్న పోలీసు మరి చంద్రబాబు ఎన్ని సీట్లు వచ్చాయి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వీప్ చేసి పారేశారు. అంటే ఏంటి, పోలీసు అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. ఇప్పుడు కోయ ప్రవీణ్ ఎందుకు తిడుతున్నాడు? లేకపోతే ఇప్పుడు ఈ మురళీ నాయక్, ఇప్పుడు పేర్ని నాని, లేకపోతే అవినాష్ రెడ్డి పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ రోజు మరి మీరు నామినేషన్లు అయిన ఇచ్చారా? చెప్పు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి కదా 2020లో, నామినేషన్లు పడ్డాయా? మాచర్ల మొత్తం ఏకగ్రీవం, 31 కౌన్సిలర్లు, 71 ఎంపీటీసీలు. లేకపోతే పొంగనూరు మొత్తం ఏకగ్రీవం, 31 వార్డు కౌన్సిలర్లు ఎంపీటీసీలు, 5 జడ్పీటీసీలు ఏకగ్రీవం, 5 జడ్పీటీసీలు ఏకగ్రీవం. అరే 150 జడ్పీటీసీలు ఏకగ్రీవం సార్, ఒక 2500 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయినాయి. ఇప్పుడు నామినేషన్లు పడ్డాయి. ఇప్పుడు ఒంటిమిట్ట ఏకగ్రీవం చేసుకుంటే నువ్వు మాట్లాడు.
చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం ఎవరిని నామినేషన్లు వేయటానికి వీల్లేదు, ఒక లతారెడ్డి మాత్రం వేస్తుంది అని మిగతా వాళ్ళందరినీ ఒత్తిడి చేశారా? హేమంత్ రెడ్డి వేశాడు కదా నామినేషను, సుబ్బారెడ్డి వేశాడు కదా నామినేషను, 11 నామినేషన్లు వేశారు, 1 కాదు 2 కాదు. అంటే ప్రజాస్వామ్యం. ఎవరి నామినేషన్లు వాళ్ళు వేశారు, ఓట్లు వేసుకున్నారు కదా. ఇప్పుడు మనం చూసాం, అవినాష్ రెడ్డి వచ్చాడా రాలేదా, రవీంద్రనాథ్ రెడ్డి వచ్చాడా రాలేదా. మీరు గొడవలు చేశారు, అది వేరే విషయం. రౌడీయిజం చేశారు, వీరంగం చేశారు. అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా చేశాడు, లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోతారా? అసలు వాళ్ళు వెళ్ళారు అని నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు? వాడు బీటెక్ రవి, వాడికి ఇక్కడేం పని, వాడికి ఇక్కడ ఓటు ఉందా అంటున్నాడు. రవీంద్రనాథ్ రెడ్డికి ఇక్కడేం పని, ఇక్కడ ఓటు ఉందా? కనీసం బీటెక్ రవి అన్న ఆ నియోజకవర్గం వాడు, అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా నీ మీద పోటీ చేసినాడు. ఇతను రవీంద్రనాథ్ రెడ్డికి పులివెందులతో ఏంటి, వాళ్ళ బావ లేకపోతే వాళ్ళ మేనల్లుడు అయితే మాత్రం నువ్వు వస్తావా బూత్లోకి? నువ్వు కమలాపురం కదా. అంజాద్ బాషా నీ నియోజకవర్గం కాదు కదా ఇది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు, జనం వేసే ప్రశ్నలు అన్నమాట. ఒకటి ఇక్కడ మనం ఏంటి, పోలీసులు టార్గెట్ చేస్తే అవినాష్ రెడ్డి మరి డిఐజీ కోయ ప్రవీణ్ కంట్రోల్ చేయగలిగాడా? ఎట్లా తప్పించుకున్నాడు? పోలీసుల్లో నీ తొత్తులు లేరా? ఇప్పుడు పోలీసులు చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నారంటే పోలీసులు జగన్ తొత్తులుగా పనిచేస్తున్నారు కాబట్టే అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు, పారిపోయాడు. ఓకే. ఇప్పుడు అక్కడ 30 మందితో వచ్చారు, మురళీ నాయక్, డిఎస్పీఓ, సిఐఓ. వాళ్ళిద్దరూ అవినాష్ రెడ్డిని ఎత్తి వాహనంలో ఇసురుతుంటే, అదే కూర్చోబెడుతుంటే 30 మంది అంటుకోవాలి. అంత భయమా? అవినాష్ రెడ్డిని లిఫ్ట్ చేసి ఆ వాహనంలో కూర్చోబెట్టాలంటే కనీసం ముందుకు రాలా. అంటే ఎవరంటే భయపడుతున్నారు పోలీస్? ఏ రకంగా అతను తప్పించుకుని 3 చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వేంపల్లె చెక్ పోస్ట్, పులివెందుల చెక్ పోస్ట్, ఇంకో చెక్ పోస్ట్, పారిపోయాడు. ఆ చెక్ పోస్టుల సిబ్బంది ఆపారా? అంటే అక్కడ ఆ సిబ్బంది ఎవరి తొత్తులు? ఇప్పుడు ఆ సుధీర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, కమలాపురం జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి మీద ఓడిపోయినాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. అసలు ఆ సుధీర్ రెడ్డికి అవినాష్ రెడ్డి ఆ రోడ్లో వస్తున్నాడని చెప్పింది ఎవరు? తొత్తులు కదా. ఆ మార్గంలో అవినాష్ రెడ్డి తప్పించుకుని వస్తున్నాడు, నువ్వు అటురా అని చెప్పింది ఎవరు? అసలు అవినాష్ రెడ్డిని కంట్రోల్ చేయలేకపోవడం పోలీసు వైఫల్యం కాదా? రవీంద్రనాథ్ రెడ్డిని, అంజాద్ బాషాని బూత్లోకి రానివ్వకపోవడం పోలీసు వైఫల్యం కాదా? వీటన్నిటిపైన పోలీస్ శాఖ సమీక్షించుకోవాలి. ఓకే. హోంశాఖ లేకపోతే హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కూడా ఇలాంటి తప్పుడు పనులు ఇంకా ఇప్పటికీ అక్కడ పోలీస్ శాఖలో జరుగుతున్నాయంటే, కడపలో ఎస్పీ అశోక్ కుమార్, డిఐజీ, అసలు ఆయన రావాల్సిన పరిస్థితి ఏంటి? డిఐజీ స్థాయి అధికారి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పులివెందుల ఆఫీస్కి వస్తున్నాడా? ఆయన వచ్చి కూర్చుంటే తప్ప అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయలేకపోయిందా పోలీసు యంత్రాంగం? ఎవరి ఫెయిల్యూర్? మురళీ నాయక్ అంట తాగుబోతూ మాటలు మాట్లాడబాకండి, ఇక్కడ ఉంది యూనిఫామ్, కాల్చి పారేస్తా నా కొడకలారని ఇది అన్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి వీడియో వేసి చూపిస్తాడు. అబ్బో అసలు మురళీ నాయక్ అసలు ఏంటి ఆ పోజులు ఇది అంటాడు. ఇప్పుడు ఒకటి కాకి యూనిఫామ్ పవర్ అంటూ మరి వాళ్ళు చూపించారు. ఇప్పుడు మీరెందుకు ఇవాళ మరి పోలీసుల్ని చంద్రబాబు తొత్తులు అంటారు? పోలీసుల్లో వాళ్ళ తొత్తులు ఉంటే మీ తొత్తులు ఉన్నట్టే కదా. ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ వాడు వీడు అన్నాడు. కోయా ప్రవీణ్ను ఉద్దేశించి, డిఐజీని, మురళీ నాయక్ను ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి ఇంతవరకు పోలీసు అధికారుల సంఘం ఖండించిందా? దానిపైన ప్రకటన ఇచ్చిందా? లేదు. ఎందుకని? భయమా? ఓకే. అంటే జనానికి పోయింది జగన్ అంటే భయం, కానీ అధికారులకు పోయినట్టుగా లేదన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.